హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. సో అల్లు అర్జున్ అయితే ఒక సినిమా మాదిరిగా నిన్న ఆయన అరెస్ట్ అయితే కొనసాగింది. సో మధ్యాహ్నం ఆయనను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అక్కడి నుండేమో గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు ఆయనకు చేశారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకురావడం జరిగింది. కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆ రిమాండ్ కి అయితే విధించింది కోర్టు. ఆ తర్వాత హైకోర్టు ఏమో ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఇక అప్పటికే చెంచల్ కూడా జైలుకి అయితే అల్లు అర్జున్ తీసుకువెళ్ళడం జరిగింది. బట్ అక్కడ జైలు అధికారులు మాత్రం నిన్న రాత్రి మాత్రం అల్లు అర్జున్ ను బయటకు విడుదల చేయలేదు. ఈరోజు ఉదయం 7-7:30కు ఆయననైతే విడుదల చేయడం జరిగింది. సో మొత్తానికి ఒక సినిమా మాదిరిగా అయితే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయితే కొనసాగింది. సో ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే క్లియర్ కట్ గా చెప్తున్నారు, ఇది అల్లు అర్జున్ పై మాకు ఎలాంటి కోపం లేదు. అందరు హీరోలు ఎలాగో అల్లు అర్జున్ కూడా మాకు అలానే చట్టం తన పని తను చేసుకుపోతుంది. సో ఆ చట్టం అందరికీ కూడా ఒకటే విధంగా ఉంటుంది, అందరికీ ఒకటే న్యాయం. అందులో భాగంగానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. సో ఈ సందర్భంగా ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ తీర్మానం వలన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారాయి. సో అల్లు అర్జున్ కి ఇచ్చిన నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకోవాలి అని తీర్మానం వలన డిమాండ్ చేశారు. ఎందుకంటే గతంలో నేషనల్ అవార్డు వచ్చినటువంటి జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి సో తను బెయిల్ మీద బయటికి రావడం, సో బెయిల్ మీద బయటికి వచ్చిన తను తప్పు చేసినట్లు ప్రూఫ్ కాకపోయినా కానీ జానీ మాస్టర్ కి రావాల్సిన నేషనల్ అవార్డుని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దాంట్లో అల్లు అర్జున్ పాత్ర ఉంది అని తీర్మానం వలన చెప్తున్నాడు. సో ఎందుకంటే తెలంగాణ నుండి అంటే తెలుగు రాష్ట్రాల నుండి ఆ నేషనల్ అవార్డు వచ్చింది జానీ మాస్టర్ కి, అలాగే అల్లు అర్జున్ కి. సో అల్లు అర్జున్ కి కేవలం తెలుగు ఇండస్ట్రీ నుండి నేషనల్ అవార్డు నాకు మాత్రమే ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు అని చెప్పేసి అల్లు అర్జునే జానీ మాస్టర్ ని ఇరికిచ్చాడు. జానీ మాస్టర్ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడానికి అల్లు అర్జునే కారణం అని ఒక వార్త అయితే గతంలో వైరల్ అయింది. ఈరోజు తిరుమల కూడా అదే మాటలైతే అనడం జరిగింది. సో ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిందో ఆ అమ్మాయి అల్లు అర్జున్ కి చాలా క్లోజ్. ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ అరెస్ట్ అయిన వెంటనే, ఆయన మీద కేసు నమోదైన వెంటనే అల్లు అర్జున్ నటించే ప్రతి సినిమాలో ఆ అమ్మాయికి కొరియోగ్రాఫ్ ఛాన్స్ అయితే ఉంటుంది అని అల్లు అర్జున్ చెప్పడం, గీతా ఆర్ట్స్ లో చేసే ప్రతి మూవీలో కూడా ఆ అమ్మాయికి కొరియోగ్రాఫ్ ఛాన్స్ అయితే ఇస్తామని చెప్పేసి అల్లు అర్జున్ ప్రకటించడం, ఇవన్నీ కూడా అల్లు అర్జునే కారణం జానీ మాస్టర్ అరెస్ట్ అని చెప్పేసి అప్పుడు గతంలో అయితే వార్తలు బలంగా వినిపించాయి. సో ఈ రోజు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ కావడంతో తీర్మానం వలన అది గుర్తు చేయడం జరిగింది. సో రేపో మాపో కర్మ మాత్రం వదిలిపెట్టదు అల్లు అర్జున్. నీకు జానీ మాస్టర్ ఏ విధంగా అయితే ఇరికిచ్చావు, నువ్వు కూడా ఇరుక్కుంటావు. నీ నేషనల్ అవార్డు క్యాన్సల్ అవ్వడం మాత్రం ఖాయం. అది రేపో మాపో ఎప్పుడో అది మాత్రం జరుగుతుంది అని అల్లు అర్జున్ అయితే తీర్మానం వలన అయితే ఈరోజు కామెంట్స్ చేయడం జరిగింది.